బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమై ప్రజలను మోసం చేసినటువంటి విధానాన్ని ఎండగట్టడం కోసం మరి రానున్న ఎన్నికల్లో మళ్ళీ అబద్ధాలు చెప్పి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఇప్పటికే అనేక విధాలుగా వంచినటువంటి విషయం మనందరికీ తెలుసు। ఈ తరుణంలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడంలో ఎంత ఘోరంగా విఫలమైనరో, వాటిని చేయలేనటువంటి పరిస్థితులలో ప్రజలు ఈరోజు ఎంత ఇబ్బందుల పాలయ్యిండ్రో, వాళ్ళని నమ్మి ఓటేసి ప్రభుత్వాన్ని తీసుకొస్తే మరి ఈరోజు వాళ్లకు అనేకమైనటువంటి ఇబ్బందులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డది ఈ ప్రభుత్వం, రైతులకు ఇస్తానన్నటువంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చిన హామీనే ఈరోజు ప్రజలు అడిగేటువంటి ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈరోజు బాకీ కార్డు తీసుకురావడం జరిగింది। అందులో పెన్షన్ ఇస్తున్నటువంటి వాళ్ళకు కావచ్చు, రైతులకు కావచ్చు, కళ్యాణ లక్ష్మి ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి బంగారం విషయం కావచ్చు, స్కూటీలు ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానం మేరకు మరి విద్యార్థులు ఆశతో ఉన్నటువంటి విషయం కావచ్చు, అదేవిధంగా రకరకాలుగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా మరి ఏ విధంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందో చెప్పడం కోసమే ఈ యొక్క బాకీ కార్డుని ఈరోజు మరి ప్రవేశపెట్టి అన్ని గ్రామాలలో, అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం। ఈ బాకీ కార్డు ఉద్యమం ద్వారానే ఈ ఎన్నికలలో ప్రజల ముందుకు పోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ముందుకు వెళ్తుంది।